రాయలసీమకు జలద్రోహంపై వైఎస్ఆర్సీపీ సమరశంఖం మోగించింది. రైతులతో కలిసి పోతిరెడ్డిపాడు సందర్శించేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. సీమకు నీటిని సరఫరా చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నేతలు. పోతిరెడ్డిపాడు సందర్శనకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. రాయలసీమలో రిజర్వాయర్లను గాలికొదిలేశారని నేతలు మండిపడ్డారు. రిజర్వాయర్లను నింపి రైతులకు నీళ్లివ్వాలని కోరారు కాటసాని రాంభూపాల్ రెడ్డి. పోతిరెడ్డిపాడు దగ్గర ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని నీళ్లు వదిలిపెడుతున్నారు కిందికి. తెలంగాణ నీళ్లు వాళ్ళు ఎంత లిఫ్ట్తో వాటర్ చేసుకుంటున్నారు. మనకు ఉండే కెపాసిటీ కూడా మనకు 44,000 క్యూసెక్లు నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా కేవలం 8,000, 9,000 తీసుకొని ఉంటే మనల్ని ఈ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్న ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మేమేదో ఆడపోయి పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్ళు ఎన్ని ఉన్నాయి, నీళ్ళు ఎన్ని డిశ్చార్జ్ అవుతాయనే ఉద్దేశంతో ఎన్ని క్యూసెక్లు వదిలిపెడుతున్నారని పోతే బొమ్మలు పానీయకుండా ఈ విధంగా అడ్డపెట్టడం మాత్రం చాలా తప్పు. ఈ రాయలసీమ ప్రాంత రైతులందరినీ కూడా కోరేది ఒకటే, చంద్రబాబు నాయుడు ఉద్దేశం, తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఈ రాయలసీమ ప్రాంతం ఉండే ఏ రైతులు కూడా మనం నీళ్లు వాడుకోకూడదు, వాడుకుంటే మళ్ళీ ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారి నైజం మొదటి నుంచి మనకు తెలుసు. 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 వరకు కూడా కనీసం రాయలసీమ ప్రాజెక్టులను గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన నాయకుడు ఒక ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడే. అయా చంద్రబాబు నాయుడు గారు, మరొకసారి మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చెత్త ప్రాజెక్ట్ లాగా మీకు కనిపించవచ్చు. కానీ 8,840 అడుగుల నుంచి నీళ్లు తోరుకునే పరిస్థితి ఉంటే రైతు భయపడేవాడా? ఈ రోజున కుడి పక్క మోసం చేస్తారు, ఎడమ పక్క ద్రోహం చేస్తారు. ఎట్టు పడితే అక్కడ మాకు అన్యాయం తప్ప ఇంకొకటి లేదు. మా హైకోర్టు ఎత్తుకుపోతారు, అనంతపూర్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆసుపత్రి ఎత్తుకుపోతారు, మీ ఇష్టం. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఒకటే, నీళ్లు లేకపోతే మిగతా వాళ్ళకి 2 పంటలు రావేమో, మా జీవితాలు ఎండిపోతాయి. మిమ్మల్ని ఏం అడుక్కోవడం లేదు, ఇక్కడ మా హక్కు అడుగుతూ ఉన్నాం. మా నికర జలాలని తక్షణం మా డ్యాములో నింపండి అని అడుగుతూ ఉన్నాం. తుంగభద్రలో రావాల్సిన వాటా నీళ్లు ఉన్నాయి, మా కాలువలకు వదిలిపెట్టండి, మా రైతులకు వదిలిపెట్టండి, మీకు తాగే నీళ్ళు ఆపుకోండి అని చెప్తా ఉన్నాం.